కృత్రిమంగా పాలు తయారవుతున్నాయి. ఆ ధైర్యమేనా? అంటే ఫ్యూచర్‌లో మాకు గోవులు లేకున్నా, గేదెలు లేకున్నా, పాల ఉత్పత్తిని చేసే ఎలాంటి జంతువు మాకు లేకపోయినా వాటి అవసరం లేదు. కృత్రిమంగా మేము పాలను తయారు చేసుకుంటాము అనే ధైర్యం వల్లనేనా ఈ విధంగా ఆహ్, ఆహ్, గోవధలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు? వాస్తవానికి సైంటిఫిక్‌గా మనిషి తల్లిగా ఆరోగ్యం గనుక మంచిగుంటే, మొదటి 6 నెలల నుంచి సంవత్సరం వరకు తల్లిపాలొస్తే సరిపోతది. ఇక తర్వాత ఏ పాలు తాగకపోయినా ఏం గాదు. గోవు పాలు ఇవన్నీ తర్వాత అడిషనల్ ఇంకా బోన్‌కి ఇంకా హై కాల్షియం కోసము ఇంకా మనిషి బేబీ అనేది బలంగా పెరగడానికి. వాస్తవానికి పాలు తాగకపోయినా ఏం గాదు. తల్లిపాలు గనుక సమృద్ధిగా వస్తే, తల్లిపాలు కరెక్ట్‌గా గనుక తాగగలిగితే అది మోర్ దాన్ ఎనఫ్. కానీ నేను అడిగే ప్రశ్న ఏంది? కానీ ఇదే కృత్రిమంగా మనం తయారు చేసుకున్న పెట్రోలు, ఈ డీజిలు ఏదైతే ఉందో, ఇది లేని రోజు అప్పుడేంది? దానికేముంది నీ దగ్గర ఆన్సర్? నేను అడుగుతున్నా ఉల్టా మిమ్మల్ని. అది ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, హిందువులకైనా, ఎవరికైనా సరే. ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా! ఎలక్ట్రికల్ వెహికల్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎంత? చెప్పండి. నార్మల్ వెహికల్ 70,000 లక్ష రూపాయలకు వస్తుంది. ఎలక్ట్రికల్ వెహికల్ 2,00,000కి వస్తుంది. ఇదే ఫ్యూచర్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ వాడతారో, ఆ మెటీరియల్ కూడా తగ్గిపోతున్న రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకా పెరిగిపోతది. ఆ రోజు పరిస్థితి ఏమొస్తది తెలుసా? ట్రాక్టర్లకు బ్యాటరీలేసి ఎలక్ట్రికల్ నడిపియాలి, లేదా ఇంకేదైనా ఏసి నడిపియాలన్న రోజు అన్నం ముద్ద పండియడం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సొస్తది. ఆ రోజు ఏంది పరిస్థితి? చెప్పండి. కిలో బియ్యం కోసము రూ. 1,00,000 పెట్టి కొనాల్సొస్తది. కొంటారా మీరు? మీ భవిష్యత్తుకి ఇదేనా మీరిచ్చే గిఫ్టు? ఇదేనా మీరు నేర్చుకున్న చదువుతోటి మీరిచ్చే భవిష్యత్ తరాలకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా?